అక్బర్ గారి అంతఃపురానికి స్వేచ్ఛగా వచ్చిపోయే సాన్నిహిత్యం బీర్బల్కు ఉండేది. యథాప్రకారం ఒకనాడు బీర్బల్ అంతఃపురానికి రాబోయేసరికి అక్బర్ పాదుషా మామిడి పళ్లను ఆరగిస్తున్నారు. వచ్చిన బీర్బల్ను ఆప్యాయంగా ఆహ్వానిస్తూ అక్బర్ వారు, రావయ్యా బీర్బల్, మంచి సమయానికి వచ్చావు. మామిడి పళ్ళు మంచి పసందుగా ఉన్నాయి, కూర్చో తిందువు గాని అన్నారు. అసలే మామిడి పళ్ళు మంచి రుచిగా ఉన్నాయని ప్రభువు అంటున్నారు. తనకు కూడా వాటి పట్ల మోజు కలిగింది బీర్బల్కు. ఇద్దరూ కూర్చొని పళ్లను ఆరగిస్తున్నారు. అక్బర్ పాదుషా వారు పళ్లరసాన్ని పీల్చి టెంకలను బీర్బల్ ముందున్న టెంకలలో పడవేయసాగారు. మరికొంతసేపటికి, ఏమయ్యా బీర్బల్, అంత ఆకలితో ఉన్నావా? చాలా ఎక్కువ కాయలు తిన్నట్టున్నావు అని బీర్బల్ ముందున్న టెంకలను చూపించి చమత్కరించారు. ప్రభు, నేను ఆకలితో ఉన్న మాట వాస్తవం. అదీ కాక పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి. నేను కాస్త అతిగానే పళ్లను ఆరగించానన్నాడు. మరికొన్ని పళ్ళు తిను అన్నాడు అక్బర్ పాదుషా. ప్రభు, నాకు కడుపు నిండిపోయింది, భ్రాంతి తీరిపోయింది. ఇంకా ఒక్క పండును కూడా పీల్చలేను. కానీ తమరు నాకన్నా ఆకలితో ఉన్నట్టున్నారు. నేను టెంకలనైనా వదిలివేశాను. తమరు ఒక్క టెంకను కూడా వదలకుండా టెంకలను సైతం ఆరగించారు. ఆకలితో ఉన్నట్టున్నారు, తమరే 4 పళ్ళు తినండి అని చమత్కరించాడు బీర్బల్. బీర్బల్ చమత్కారానికి ఆనందించి తాను తిన్న పళ్ళెంలోని టెంకలను బీర్బల్ విస్తరిలో పడవేసినందుకు సిగ్గుపడ్డాడు. తన అవివేకాన్ని సున్నితంగా దుయ్యబట్టిన బీర్బల్ను అభినందించాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఉంటానండి.